వైఎస్ఆర్ కార్యకర్తలు నాయకులు అందరూ కలిపి మీ దగ్గరికి రావడం జరిగింది. ఈ కంప్లైంట్ ఏంటంటే టీడీపీ కార్యకర్తలు, టీడీపీ నాయకులు, కూటమి లీడర్స్ రెచ్చగొడుతున్నారు. ఇప్పుడు మీకు లడ్డూలో కల్తీ లేదు, శ్రీవారి లడ్డూలో కల్తీ లేదని ఒక పక్కన సిబిఐ నివేదిక ఇచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది ఎటువంటి కల్తీ, ఎటువంటి యానిమల్ ఫ్యాట్, ఎటువంటి జంతు కొవ్వు శ్రీవారి లడ్డూలో కలపలేదు అని తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు. అలాగే సిట్ కూడా ఎటువంటి కొవ్వు కానీ ఎటువంటి ఫ్యాట్ కానీ కలపలేదని సిట్ కూడా రిపోర్ట్ ఇచ్చింది. అంటే మూడు, ఒక పక్క సిబిఐ, ఒక పక్కన సిట్టు, ఒక పక్కన సుప్రీంకోర్టు. క్లీన్ చిట్ ఇచ్చినప్పటికీ కూడా కావాలని ఈ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ఫ్లెక్సీలు పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు అబోత కల్పన సృష్టించి ఫ్లెక్సీలు పెడుతున్నారు. సోషల్ మీడియాలో చూశారు. జోగి రమేష్ గారి ఇంటిని కూడా తగలబెట్టారు. అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేశారు. ఈ సంఘటనలన్నీ మీరు చూస్తున్నారు. కనుక మా శ్రీకాకుళం కాన్స్టిట్యున్సీలో కూడా ఇటువంటి అల్లర్లు తెలుగుదేశం పార్టీ నాయకులు సృష్టించే అవకాశాలు ఉన్నందున మీరు ముందుగానే ఎలర్ట్ అవుతారని, రక్షణ కల్పిస్తారని వినతిపత్రం ద్వారా, ఈ కంప్లైంట్ ద్వారా మీ దగ్గరికి రావడం జరిగింది.